హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజు క్రియేషన్. ఈరోజు నా వీడియోలో డే 3 1000 క్యాలరీస్ డైట్ ప్లాన్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు నా డే అద్భుతమైన ఫ్యాట్ కటర్ డ్రింక్తో స్టార్ట్ అవుతుంది. ఎవరైతే బెల్లీ ఫ్యాట్తో బాధపడుతున్నారో ఈ డ్రింక్ తాగండి. ఈ డ్రింక్లో కర్రీ లీవ్స్, కుమెన్ సీడ్స్ రెండు యాడ్ చేయడం వల్ల ఈ రెండిట్లో మంచి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దానివల్ల ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ డ్రింక్ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తాగితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మార్నింగ్ నేను 5:30కి ఈ డ్రింక్ తాగి వాకింగ్కి వెళ్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేస్తున్నాను. ఆనియన్స్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ ఆనియన్లో అయితే 30 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి 1000 క్యాలరీస్ డైట్లో ఆనియన్స్ కానీ టమాటా కానీ ఎక్కువగానే యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండిట్లో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు ఇందులో కొంచెం క్యారెట్ తురిమి వేస్తున్నాను, ఎందుకంటే శాండ్విచ్లోకి కొంచెం టేస్ట్ అనేది వస్తుంది క్యారెట్ తురిమి వేయడం వల్ల. కొంచెం పన్నీర్ తురిమి వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. అండ్ ఇందులో ఒక ఎగ్ యాడ్ చేస్తున్నాను. ఎగ్ వైట్, ఎల్లో రెండు వేస్తున్నాం కాబట్టి ఇందులో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా సహాయపడుతుంది. పిల్లలు కూడా ఈ శాండ్విచ్ని చాలా ఇష్టంగా తింటారు. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ఈ శాండ్విచ్ కోసం నేను 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. మీ దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉంటే అది తీసుకోండి. నా దగ్గర అవైలబుల్గా లేక నేను వైట్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ఈ వైట్ బ్రెడ్లో టోటల్ కార్బోహైడ్రేట్స్ 31 గ్రామ్స్ ఉంటాయి, ప్రోటీన్ 5.5 గ్రామ్స్, టోటల్ ఫ్యాట్ 2.1 గ్రామ్స్ ఉంటుంది. ఈ 2 బ్రెడ్ స్లైసెస్లో 165 క్యాలరీస్ ఉంటాయి. రోజులో కనీసం 3-4 లీటర్ల వాటర్ అనేది కంపల్సరీగా తాగండి. అండ్ బరువు తగ్గడానికి ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయరు, సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి. మీరు సన్నగా ఉండేటప్పుడు మీకు బాగా నచ్చిన ఫోటో ఉంటుంది కదా, అది మీరు ఫోన్ స్క్రీన్లో పెట్టుకోండి. ఫోన్ ఓపెన్ చేయగానే మీకు ఆ ఫోటో కనిపించాలి. మరియు మీకు బాగా నచ్చిన డ్రెస్ కానీ మీరు లావ్ అవ్వడం వల్ల వేసుకోలేకపోతున్నారు, ఆ డ్రెస్ మీకు ఎప్పుడూ ఎదురుగా కనిపించేటట్టే పెట్టుకోండి. ఈ రెండిటిని చూడగానే బరువు తగ్గాలి అనే సంకల్పం మీకు ఇంకా పెరగాలి. ఇలా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకొని అనవసరమైన ఫుడ్ అది తినకుండా మంచిగా వర్కౌట్స్ అవి చేయండి. ఈ శాండ్విచ్లో టోటల్ కార్బోహైడ్రేట్స్ 38.24 గ్రామ్స్, ప్రోటీన్ 7.6 గ్రామ్స్, టోటల్ ఫ్యాట్ 4.8 గ్రామ్స్. టోటల్ ఈ శాండ్విచ్ 226 క్యాలరీస్ ఉన్నాయి. శాండ్విచ్తో పాటు ఒక యాపిల్ కూడా తీసుకుంటున్నాను. ఒక యాపిల్లో టోటల్ కార్బోహైడ్రేట్స్ 19.06 గ్రామ్స్, ప్రోటీన్ 0.36 గ్రామ్స్, టోటల్ ఫ్యాట్ 0.23 గ్రామ్స్, క్యాలరీస్ 72 క్యాలరీస్ ఉంటాయి ఒక మీడియం సైజ్ యాపిల్లో. టోటల్ నా బ్రేక్ఫాస్ట్లో 298 క్యాలరీస్ ఉన్నాయి. మార్నింగ్ 8:30కి నేను నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాను. మార్నింగ్ 11 o'clockకి 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నా. 2 బాయిల్డ్ ఎగ్స్లో టోటల్ కార్బోహైడ్రేట్స్ 1.1 గ్రామ్, టోటల్ ఫ్యాట్ 11 గ్రామ్స్, ప్రోటీన్ 13 గ్రామ్స్, టోటల్ క్యాలరీస్ 155 క్యాలరీస్ ఉంటాయి. డైట్లో ఉన్నాం కదా, చికెన్, మటన్, ఫిష్ తినకూడదేమో ఇలాంటి భ్రమలు అయితే ఉండొద్దు, హ్యాపీగా తినొచ్చు. నేను నా లంచ్లోకి చపాతీతో చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే చికెన్ని బాగా వాష్ చేసి తగినంత ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం పెరుగు, లెమన్, కొత్తిమీర యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకి బాగా పట్టేలా కలిపి గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆనియన్స్ ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ తీసి ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉంచండి. ఈ చికెన్ కర్రీలో టోటల్ కార్బోహైడ్రేట్ 7.5 గ్రామ్స్, ప్రోటీన్ 28 గ్రామ్స్, టోటల్ ఫ్యాట్ 11 గ్రామ్స్. ఒక 100 గ్రామ్స్ కప్పుతో చికెన్ కర్రీ తీసుకుంటే అందులో 243 క్యాలరీస్ ఉంటాయి. టమాటా ముక్కలు వేసి దగ్గర అయ్యాక 2 రెమ్మలు కరివేపాకు, కొత్తిమీర, అరబద్ద నిమ్మ చెక్క వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఈ కర్రీతో ఒక చపాతీ తీసుకుంటున్నాను. ఈ చపాతీలో టోటల్ కార్బోహైడ్రేట్స్ 18 గ్రామ్స్, టోటల్ ఫ్యాట్ 3.7 గ్రామ్స్, క్యాలరీస్ 120 క్యాలరీస్ ఉంటాయి ఒక చపాతీలో. టోటల్ నా లంచ్లో 363 క్యాలరీస్ ఉన్నాయి. డిన్నర్ కోసం ఓట్ మీల్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. నా ఛానల్ ముందు నుంచి ఫాలో అయిన వాళ్ళకి ఈ రెసిపీ గురించి, దీని యొక్క బెనిఫిట్స్ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. ఆల్రెడీ ఈ రెసిపీ సపరేట్గా వీడియో చేసి పెట్టాను. ఈ డైట్ అనే కాదు, ఏ డైట్ ఫాలో అవుతున్న వాళ్ళకైనా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, వీడియో కూడా చూడండి. ఈ రెసిపీలో టోటల్ కార్బోహైడ్రేట్స్ 28 గ్రామ్స్, ప్రోటీన్ 5.9 గ్రామ్స్, టోటల్ ఫ్యాట్ 3.6 గ్రామ్స్, క్యాలరీస్ 166 క్యాలరీస్ వస్తాయి. క్యాలరీస్ కూడా చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. రోజు మొత్తంలో నా టోటల్ క్యాలరీస్ 989 క్యాలరీస్, అంటే 1000 క్యాలరీస్ లోపే ఉన్నాయి.